మాజీ డిప్యూటీ సీఎం గత వైసీపీ ప్రభుత్వంలో చాలా కీలకంగా ఉన్నారు. కానీ ఫ్యాన్ పార్టీ అధికారం కోల్పోగానే పార్టీని వీడారు. ఆయన చూపు ఇప్పుడు తెలుగుదేశం పార్టీపై పడిందా? టీడీపీలో చేరేందుకు ఆయన ఎదురు చూస్తున్నారా? మరి ఆయన రాకను అధికార పార్టీ లీడర్లు ఎందుకు అడ్డుకుంటున్నారు? మాజీ మంత్రి ఆళ్ల నాని తన రాజకీయ భవిత్వంపై సంచలన నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. కొద్ది రోజుల క్రితం వైసీపీకి గుడ్ బై చెప్పిన ఆళ్ల నాని ఇప్పుడు తెలుగుదేశంలో పార్టీలో చేరేందుకు సిద్ధమైనట్టు తెలుస్తోంది. అయితే మొదట జనసేన పార్టీలో చేరాలని నిర్ణయించుకున్న ఆళ్ల నాని ఆ తర్వాత తన నిర్ణయాన్ని మార్చుకున్నట్టు సమాచారం. సీఎం చంద్రబాబుతో చర్చల అనంతరం టీడీపీ అయితేనే బెటర్ అని భావించినట్టు తెలుస్తోంది. అయితే ఆళ్ల నానికి కూటమి సర్కార్లో కీలక పదవి దక్కబోతుందనే చర్చ జరుగుతోంది. ఇక ఆళ్ల నాని అసలు పేరు కాళీకృష్ణ శ్రీనివాస్. గతంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డికి అత్యంత క్లోజ్ గా ఉండేవారు. ఆయన హయాంలోనే మంచి ప్రోత్సాహం లభించింది. ఈ కారణంగానే ఆయన జగన్ వెంట నడిచారు. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత డిప్యూటీ సీఎం పోస్టు ఇచ్చారు. అయితే 3 ఏళ్లు పూర్తి కాగానే మంత్రివర్గం నుంచి జగన్ బర్తరఫ్ చేశారు. సాధారణంగా వైసీపీ మార్క్ రాజకీయాలకు ఆయన దూరంగా ఉంటారనే ప్రచారం ఉంది. అందుకేనేమో వైసీపీ పెద్దలు కూడా ఆయనను ప్రోత్సహించడం మానేశారు. ఆయన ప్రత్యర్థులకు ప్రాధాన్యమిస్తూ వచ్చారు. ఈ అంశంపై స్పష్టత రావటంతో ఆయన పార్టీకి గుడ్ బై చెప్పారు. అయితే కొద్ది రోజులుగా పాలిటిక్స్ కు దూరంగా ఉంటున్న ఆళ్ల నాని ఇప్పుడు తన రాజకీయ భవిత్వంపై ఓ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఆయన త్వరలోనే తెలుగుదేశం పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నట్టు సమాచారం. మొదట్లో జనసేనలో చేరాలని భావించినా చివరకు వివిధ రాజకీయ సమీకరణాల తర్వాత టీడీపీలో చేరాలని నిర్ణయించుకున్నారట. కానీ అధికార పార్టీలో మాత్రం ఆళ్ల నాని చేరికాంశం చిచ్చురేపిందట. ఏలూరుకి చెందిన సీనియర్ నేతలు ఆళ్ల నాని చేరికను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్టు సమాచారం. ఆయన వస్తే తమకు రాజకీయంగా ఇబ్బందులు ఉంటాయని తెగ బాధపడుతున్నట్టు తెలుస్తోంది. ఈ విషయంలో సీఎం చంద్రబాబును సైతం కలిసి తమ సమస్య చెప్పుకుంటామని చెబుతున్నారట. మరోవైపు ఆళ్ల నాని చేరికపై టీడీపీ హైకమాండ్ మాత్రం ఓ క్లారిటీతో ఉన్నట్టు తెలుస్తోంది. అయితే వచ్చే ఎన్నికల నాటికి సీట్లు పెరుగుతున్నాయి కాబట్టి ఎవరికీ అన్యాయం జరగదని చంద్రబాబు సర్ది చెప్పి పార్టీలో చేర్చుకుంటున్నట్లుగా తెలుస్తోంది. గోదావరి జిల్లాకు చెందిన వైసీపీ ముఖ్య నేతలు టీడీపీ జనసేనల్లో ఏ పార్టీలో కుదిరితే ఆ పార్టీలో చేరేందుకు ప్రయత్నాలు చేసుకుంటున్నారు.